రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకుంటున్నా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి జనం తిరస్కరిస్తున్నారన్న విషయాన్ని చాలా విషయాలు చెప్పారు కదా. ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు మాట్లాడి మళ్ళీ మీకు ఇస్తాను, మీకే సమయం ఎక్కువ ఇస్తాను నేను. ఆంజనేయుడు గారు ఏంటి, ఒక్క నిమిషం రఫీ గారు, ఆంజనేయుడు గారు ఏదో మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రతినిధి రాసుకొచ్చిన పాఠం అంతా చదివేసినట్టున్నారు. మంచిదే, చదవండి, మాకే అభ్యంతరం లేదు. బాబు నేనేం కాదని లేదు, రాసుకో, ఇంకా చాలా రాసుకొచ్చిన రాసుకొచ్చిన ఎట్లా మీరు ఎగతాలు చేయడం కాదు, వాస్తవం అంజనేయుడు గారు ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. మోహన్ రెడ్డి గారు నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అండి, మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్, ఆర్గ్యుమెంట్ చేస్తే టైం వేస్ట్. సరేనండి, మీరు మాట్లాడదు కానీ మీకు ఛాన్స్ ఉంది కదా, మళ్ళీ మీరు మాట్లాడదు కానీ రాసుకోండి. వాళ్ళు పాపం చాలా నిరోత్సాహాన్ని ఇస్తున్నారు, ఆందోళనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు టీవీ డిబేట్లు. ఒకటి రెండోది 15 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేశారు. అరే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ గారు? అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అదే నాన్సెన్స్ మీరు మాట్లాడుతున్నారు. అవకాశం ఇచ్చాను, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. మోహన్ రెడ్డి గారు ఎందుకు టైం వేస్ట్? సరే మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. సరే సరే ఒక్క నిమిషం అండి. వర్మ గారు నేను ఏ ఒక్కరినైనా తప్పులు పట్టినానా? జరిగిన విషయాలు మాత్రమే. టైం వేస్ట్ అండి మోహన్ రెడ్డి గారు, దీని వల్ల ఏ ఉపయోగం లేదు, టైం వేస్ట్. వర్మ గారు ఇటువంటి వ్యక్తులు డిబేట్ కి పిలవద్దు. వెయిట్ అండి మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడలేదు కదా, మీరు ఉండండి ఒక్క నిమిషం అంటే టైం వేస్ట్. సరే ఓకే, టైం వేస్ట్, వెయిట్ చేయండి. నువ్వు ఏం మాట్లాడిన అడ్డం రాకూడదు, నువ్వు చెత్త మాట్లాడినా నేను అడ్డం రాలా, విన్నాను కదా. నేనేమంటున్నా అంటే ఆయన సంవత్సరాల అగ్రిమెంట్ చెత్త మాట్లాడి మళ్ళీ నన్ను చెత్త మాట్లాడుతుంటే ఆంజనేయుడు గారు మోహన్ రెడ్డి గారు మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. ఒక్క నిమిషం అండి, ఉన్నది మాట్లాడితే చెత్త. సరే సరే ఒక్క నిమిషం ఉండండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎందుకు డిస్టర్బెన్స్? సరే ఓకే, మీరు సైలెంట్ గా ఉండండి, మీరు క్రాస్ టాక్ చేయకండి, నేను ఆయన మాట్లాడితే నేను ఆపుతాను. మీరు క్రాస్ టాక్ చేయకండి, నేను ఆపుతాను. క్రాస్ టాక్ చేయకండి, ఫస్ట్ మీరు ఒక్క నిమిషం వినండి. 15 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చారా, రిజిస్ట్రేషన్ చేశారన్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాడు, 20 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ తండ్రి గారి పక్కన ఆయన ఫోటో ఉండాలనుకున్నాడు, కానీ ఏం చేశారు, 11కు లిమిట్ చేసి జనం ఇంటికి పంపించారు. ఈ రోజు వెయిట్ అండి మోహన్ రెడ్డి గారు ఏంటిది, మీరు ఎందుకు క్రాస్ టాక్ చేస్తున్నారు? మీరు మాట్లాడుతున్నారు, ముగ్గురు కూడా సైలెంట్ గా విన్నారు కదా. అరే ఆ సైలెంట్ గా ఉంటే ఎందుకండి క్రైమ్ వేస్ట్? దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి, మీరు క్రాస్ టాక్ చేసి. సరే సరే మీరు మాట్లాడారు, ఆంజనేయుడు గారు మీరు మాట్లాడండి. వర్మ గారు నేను ఏమంటున్నా అంటే రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. కానీ ఆ దళితుడు సుబ్రహ్మణ్యాన్ని చంపిన తర్వాత ఆయన ఎవరో పక్కన వేసుకొని తిరగడం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు చేసిన వాళ్ళ పక్కన వేసుకొని తీసుకొని మళ్ళీ తీసుకున్నారు. మోహన్ రెడ్డి గారు ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకు మీరు అలా క్రాస్ టాక్ చేస్తున్నారు? ఆయన చెప్పలేమండి, మీరు చెప్పండి, విన్నారు కదా. మీరు క్రాస్ టాక్ చేయకండి, మీరు క్రాస్ టాక్ చేయకండి, మీకు అవకాశం ఇస్తాను, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి, మీరు రాసుకోండి. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? పెట్టండి. మోహన్ రెడ్డి గారు అర్థవంతమైన చర్చ మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి. నువ్వు ఏళ్ళు చూపిస్తే 2 ఏళ్ళు చూపిస్తా, మర్యాదగా ఉండు. నేనేమంటున్నా అంటే
మోహన్ రెడ్డి గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. 100 సార్లు మ్యూట్ లో పెట్టుకోండి. మీరు అతనికి చెప్పండి. మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి, నేను చెప్తాను. మీ వాయిస్ ఫస్ట్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మాట్లాడే చెప్తాను ఒక నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం ఆ మ్యూట్ లో పెట్టుకోండి మీరు. మోహన్ రెడ్డి గారు, ఆంజనేయ గారు వెయిట్. ప్రజల్ని ఎవరిని ఇంటికి పంపించారు? ఆంజనేయ గారు ఒక్క నిమిషం ఉండండి. మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఒక నిమిషం ఆంజనేయ గారు ఒక నిమిషం అండి ఇస్తాను మీకు, మీరే మాట్లాడదు కానీ. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు మ్యూట్ లో పెట్టండి ఫస్ట్ వాయిస్ ని, నేను ఇస్తాను మీరు రాసుకోండి. ఏంది మాట్లాడేది? అరే మ్యూట్ లో పెట్టండి మీరు, ఎందుకు క్రాస్ టాక్ చేస్తాను? నేను ఇస్తున్నాను కదా మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా.